నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ హయాంలో జరిగిన కుట్రలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వెలుగులోకి అయితే తీస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నారో వాళ్ళ కెరియరే ముగిసినట్టు అయిపోతుంది. మరి మరి నిజంగా అసలు ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కెరియర్ ముగిసినట్టేనా ఏంటి? నమ్ముకున్నందుకు ఇది జరగటం ఖాయమంటారా? దాని వెనుకున్న కారణాలు ఏంటి అసలు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే ఎవరైనా సరే వాళ్ళ కెరియర్ అయిపోయినట్టే ఇంకా కథం అంటారా మేడం? అసలు ఇంతకీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కెరియర్ ఏం కాబోతుంది అంటారా? ఏంటి మేడం దీని స్పందన? అంటే మీరు ఏది కూడా పెరుగుట విరుగుట కొరకే, ఏది కూడా ఎక్కువ అతిగా ఉండకూడదు. వ్యక్తికి పార్టీలో అయినా సరే, అంటే వ్యక్తిగతంగా చూసుకున్నా సరే. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు చూసారు, ఆ మధ్యకాలంలో అసలు చెవిరెడ్డిది అంత హవాలాగా నడిచింది. సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి, అంత నెత్తిన పెట్టుకున్నాడు. ఒకప్పుడు సజ్జలే కదా అంతా. విజయసాయిరెడ్డి A2, విజయసాయిరెడ్డి కాదు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద సజ్జల ఇంకొంచెం దృష్టి పెడితే అసలు చెవిరెడ్డి ఏమైపోతాడు? అసలు ఏంటి ఈ గందరగోళం అంతా ఎందుకు వచ్చింది? ఒక ఒంగోలు నియోజకవర్గాన్ని అప్పచెప్పి, అంటే అక్కడ ఒంగోలుకి ఇన్ఛార్జిగా చేసి ఒక ఎంపీగా నిల్చోబెడితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ ఇస్తే అంతా తానే వ్యవహరించిన చెవిరెడ్డి మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కోపం వచ్చింది? అంటే మద్యం రూపకల్పన, డిస్టిలరీల విధానంలో చెవిరెడ్డి చాలా కీలక పాత్ర పోషించారు. మీరు ఒక వీడియోలో విన్నారు, మీరు ఒక మనిషి నిల్చుని ఆ నియోజకవర్గానికి 5 కోట్లు, ఈ నియోజకవర్గానికి 2 కోట్లు, అక్కడ 3 కోట్లు వేలం పాటలాగా పాడుతూ ఉన్నాడు. అంటే ఎలక్షన్స్ ముందు డబ్బులు పంపించమని. తర్వాత వీళ్ళు ఇప్పుడు డొల్ల కంపెనీలు పెట్టి బాంబే నుంచి ఒక అతను వచ్చి, ఒక 2 వ్యక్తులు, తర్వాత డబ్బులు వాళ్ళు అట్టపెట్టెల్లో, గోను సంచీల్లో తెలంగాణ నుంచి ఆంధ్రాకి, అంటే చెక్ పోస్ట్ దగ్గర నుంచి పంపించి వాటిని మళ్ళా తాడేపల్లిలో ఒక ఫ్లాట్లో పెట్టి, సో ఈ వ్యవహారంలో చెవిరెడ్డి ఎక్కువ డబ్బులు నొక్కేశాడని. అందుకే కదా ఇప్పుడు అప్పుడు తుడాకు సంబంధించి ఆ వాహనాలు వాడాడు, అందులోని డబ్బులంతా కూడా పంపిణీలు చేశారు, అవన్నీ వచ్చాయి కదా. అవును. సో ఈ మద్యం కుంభకోణంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మోసం చేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా తెలిసింది. అంటే అంతిమ లబ్ధిదారుడినే మోసం చేశాడు. మనం ఇది మొదటి నుంచి చెప్పాం, మీకు గుర్తుంటే కనుక. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా అమాయకంగా ఉన్నాడు, ఇందులో ఎవరెవరు ఎంత నొక్కేశారోను అని ముందే చెప్పాం మనం. ముఖ్యంగా చెవిరెడ్డి విషయం అప్పుడు నేను మాట్లాడాను కూడా. కాబట్టి అందరికంటే ఎక్కువ లబ్ధి పొందింది ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ సంగతి తెలిసాక ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూసాం, ఆ మధ్య కాలంలో ఏ ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడా చెవిరెడ్డి కనిపించట్లా, సజ్జలు కూడా కనిపించట్లా. ఆ తర్వాత అసలు తాడేపల్లిలో అడుగు పెట్టనివ్వట్లేదు. అస్తమాట తాడేపల్లిలోనే కనిపించేవాడు. అంటే అంత యాక్సెస్ ఉండేది అతనికి, ఇవాళ యాక్సెస్ లేదు. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ జీవితం ముగిసినట్టేనా? మరి మోహిత్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో టికెట్ ఇస్తాడా ఇవ్వడా అంటే తెలియదు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి. మరి అది కూడా సందేహమే. సో ఇవాళ మొత్తం మీరు అన్నట్టుగా లిక్కర్ కుంభకోణంలో విషయాలన్నీ బయటకు వచ్చాయి. సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళు మొత్తం అంతా బయట పెట్టిన దాంట్లో ఎక్కువ డబ్బు వెళ్ళింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనేది ఇవాళ వాళ్ళే తేల్చారు. సో ఈ విషయం తెలిసేసరికి ఆయన గాలిగాలి పిల్ల తిరుగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన భయంతో దాంకున్నాడా, లేకపోతే నన్నేం చేస్తారులే డబ్బులు వచ్చాయి కదా అని అనుకుంటున్నాడా? ఇప్పుడు రాజకీయ జీవితానికి మొత్తం స్వస్తి పడిందా అనేది ఇక్కడ వెయిట్ చేసి చూడాలి. మరి లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ తాడేపల్లికి తలుపు తడుతుంది అంటున్నారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో, అమిత్ షా గారితో వెయిట్ చేస్తున్నారు. ఎలాగ వెళ్తారు వాళ్ళు, విచారణకైతే పిలుస్తారు, ఎందుకంటే అన్ని పక్కాగా ఉన్నాయి కదా.
ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే ఎక్కువ వెళ్ళింది అని తేలిపోయాక మొత్తం 145 కోట్లు ఎంతో 135 కోట్లు. సో ఇప్పుడు ఆయన తలపైతే తడతారు. ఆ భయంతో ఆయన మోదీ అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం ఆయన ఇతను ఎవరు సుబ్బారెడ్డిని మిథున్ రెడ్డిని పంపించారని తెలుస్తోంది. సో రేపో మాపో కలవచ్చు. మరి కలిశాక వాళ్ళు ఏమి రిప్లై ఇస్తారు, వాళ్ళు అభయహస్తం ఇవ్వగలరా ఇవ్వలేరా, ఏం చేస్తారు అనేది చూడాలి. థ్యాంక్ యూ.